దేవునికి స్తోత్రములు. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. నా పేరు జాషువా శ్రీధర్. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రతిరోజు దేవాతి దేవునికి ప్రార్థన చేయుచున్నాను. 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 12వ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనకు చక్కటి వాగ్దానము పంపి ఉన్నారు. అదేమనగా కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ చరణము ఇలా వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. అవును, యెహోవాయే మనకి ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ వస్తున్నారు. మన ప్రయాణాలలో, మన పనులలో, మన అవసరతలలో మనం పండుకున్నప్పుడు కూడా ఆయన మనల్ని కాపాడుతూనే వస్తున్నారు. ఆయన రెప్ప వాల్చితే ఈ లోకమే ఉండదు. ఈ లోకంలో ఇసుక రేణువుల వంటి మన జీవితాలు ఉండవు. ఆయన ఎప్పుడూ పడుకోడు. ఆయన పడుకుంటే ఈ ప్రపంచమే ఉండదు. దేవాతి దేవుడు తెలియజేయుచున్నది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని చెప్తున్నారు. అవును, ఒక ఇశ్రాయేలులే కాక దేవుని నమ్మే ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఇశ్రాయేలుతో సమానము. ఈ ప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ కూడా దేవుణ్ణి పూజిస్తూ ప్రార్థిస్తున్న వాళ్ళందరూ కూడా అందరూ ఇశ్రాయేలులే. దేవుడు మనల్ని దీవించినంతగా ఇంకెవరిని దీవించలేదు. మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ప్రతిరోజు ఆయనకు ప్రార్థన చేయటం మనకు మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. ఈ యొక్క పరిశుద్ధ వాక్యము మీ యొక్క జీవితాలలో నెరవేరాలని, మీరు ప్రతిరోజు దేవాతి దేవునికి ప్రార్థన చేయాలని విశ్వసిస్తూ ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును తండ్రి పాదాల చెంతకు ఈ వాక్యమును ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన. మీకు వీలున్నట్లయితే మీ యొక్క ప్లేస్లో, అంటే మీరున్న చోట వీలైతే నాతో ఏకీభవించండి. మీ అవసరములను తీర్చు దేవుడు మీకు తోడుగా ఉండాలని నా ప్రార్థన. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నవారు, ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నవారు, కుటుంబంలో శోధనలు ఉన్నవారు, మనలో శాంతి సమాధానమును మనకు కావలసిన వారు, మన యజమానులతో మంచి దాసులుగా మనము గుర్తించబడడానికి ఆయనకు ప్రార్థన చేసినట్లయితే మన గుర్తింపు అధికముగా మన యజమానులు గుర్తిస్తారు. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవునికి వందనములు. గడిచిన దినములలో మమ్మల్ని సంరక్షించి కాపాడి ఈ యొక్క నూతన దినంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ ఆరోగ్యమును, సంతోషమును, శాంతి సమాధానమును, వారి సంఘాలలో సమాధానం దయచేయండి. వారి సంఘ కాపరులను, వారి సంఘాన్ని, వారి ఇరుగు పొరుగు వారిని, వారి బంధుమిత్రులను అందరినీ, వారి పాడి పంటలను దీవించండి, ఫలింపచేయండి. ఈరోజు ఎంతమంది అయితే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు, వివాహ దినము జరుపుకుంటున్నారు, వివాహం జరుపుకుంటున్నారు, అందరికీ ఆరోగ్యమును, సంతోషమును, నూతన దయా కిరీటమును వారికి దయచేయండి. ఈరోజు ఎంతమంది అయితే చివరి రోజుగా ఈ లోకంలో జీవిస్తున్నారో, మీ యొక్క పరదేశానికి రానయ్యున్నారు, వారికి, వారి కుటుంబాలకు ఆదరణను, కాపుదలను వారికి ఇవ్వండి. మేము చేయుచున్న పనులన్నింటిలో మాకు తోడుగా ఉంటారని, మా పనులలో, మా ఉద్యోగాలలో, మా ప్రయాణాలలో మాకు నీడగా ఉంటారని, సోదరులు, సోదరిమణులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆ ఇబ్బందులను తొలగించండి.
మాకు కావలసిన నూతన గృహములను మాకు దయచేయండి. శరీర ఇబ్బందులను, శరీర రోగాలను దూరపరిచి బిడ్డలందరికీ శాంతి సమాధానము దయచేస్తారని త్వరలో రానయ్యున్న మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున బ్రాతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు సంపూర్ణ విజయము, అపవాదికీలు అంతనాశమును కలుగుగాక. ఆమెన్. అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. ఆమెన్.